నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాను వణికిస్తున్న ఈగ, వేటాడేందుకు రంగంలోకి హెలికాప్టర్లు. 2027లో జమిలి ఎన్నికల జగన్ పాదయాత్రలో కన్ఫ్యూజన్. మెరుగైన సేవలే లక్ష్యంగా టీటీడీ సరికొత్త ప్రయత్నం, భక్తుల నుంచి ఫీడ్బ్యాక్. హత్యారోపణలు ఎదుర్కొంటున్న జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోట వినూతను సస్పెండ్ చేసిన హైకమాండ్. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూతను జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కోట వినూత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతి కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఈ కేసులో వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కోట వినూతను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. కోట వినూత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉందని, గత కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదు అయిన విషయం పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే తక్షణమే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన అధిష్టానం ప్రకటించింది. సుమారు 2 వారాల క్రితం డ్రైవర్ రాయుడిని వినూత విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత చెన్నైలోని కూవం నదిలో 3 రోజుల క్రితం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి చేతిపై జనసేన గుర్తు, వినూత పేరు ఉండడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు రాయుడును చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో వినూత, ఆమె భర్త, మరో 3 నిందితులుగా తేలింది. ఈ కేసులో కోట వినూతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, శివకుమార్, గోపి, దాసర్ అనే మరో 3 చెన్నై పోలీసులు அரெஸ்ட் చేశారు. அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும்பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர் பிரவேஷ்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபியூஸ் பண்ணிட்டாங்க. அங்கே இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெல்லாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி மாட்டிருக்காங்க. சார், கொலையை ஆந்திராவில் பண்ணிட்டு பாடி கொண்டு போட்டாங்களா இல்லை சென்னையில் கொலை பண்ணி போட்டாங்களா? ఆంధ్రాలో కొலை பண்ணிட்டு బాడీ கொண்டு. జనసేన పార్టీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినూతను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినూతను పార్టీ ఆదేశాల మేరకు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోట వినూత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు చెన్నైలో హత్యకు గురికావడంలో వినూత దంపతుల పాత్ర ఉందని చెన్నై పోలీసులు అనుమానించడంతో కోట వినూతను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం తీర్మానించిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గత కొద్ది రోజులుగా పార్టీ విధి విధానాలకు విభిన్నంగా వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, హత్య కేసులో అభియోగం రావడం, గత కొద్ది కాలంగా పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోలీసుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు తాము కూడా వెల్లడిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పార్టీ ఆదేశాల మేరకు కాళహస్తి శ్రీమతి వినూత కోట జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాము. జనసేన పార్టీలో క్రమశిక్షణకు ఎవరైనా సరే పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకుంటే
ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే సూచనలు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్గా సూచించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆమె పైన వచ్చిన కాళస్ పార్టీ ఆఫీస్ కూడా ఆమె పైన ఈ యొక్క అభియోగం మర్డర్ చేసినట్లు అభియోగం కూడా పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్ళింది. పార్టీ ఆఫీస్ నుంచి కూడా మన పార్టీ అధ్యక్షులు తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి కూడా పార్టీ ఆఫీస్ నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేగా మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఆ విషయాలను మీకు తెలియజేయడానికి కోసం ఈ యొక్క సమావేశం పెట్టడం కూడా జరిగిందనేసి తెలియజేస్తున్నాం. పార్టీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు అనుగుణంగా ఎవ్వరు నడుచుకోకున్నా కూడా వాళ్ళను పార్టీ దూరంగా పెడుతున్న విషయం అంత విదితమే. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలనే విషయం అందరికీ తెలుసు. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండనందుకు కారణంగా కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకే వారిని దూరంగా ఉంచడం జరిగింది. ఈరోజు హత్యానేరం అభియోగము వచ్చినందువల్ల అది పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్ళినందువల్ల వినుతా కోట గారిని పార్టీ నుంచి బహిష్కరించడమైనది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి టీటీడీ చైర్మన్ ఈవో దేవాదాయ శాఖ కార్యదర్శితో కలిసి టీటీడీ మధ్య పెండింగ్లో ఉన్న సంయుక్త అంశాలపై తిరుమల అన్నమయ్య భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, దేవాదాయ శాఖ కార్యదర్శి వినయ్ చందుతో కలిసి టీటీడీ మధ్య పెండింగ్లో ఉన్న సంయుక్త అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కామన్ గుడ్ ఫండ్ నిధుల విడుదల, శ్రీవారి ఇంట్రెస్ట్ నిధులతో నిర్మిస్తున్న ఆలయాలు, వాటి వివరాలు, ఆలయాల పునరుద్ధరణ, పరిరక్షణ, వాటి పురోగతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ కూడా పాల్గొన్నారు. ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, ఇతర అధికారులు, అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, వారితోటి నేను కలిసి గతంలో అనేక రివ్యూల్లో మా దగ్గరకు వచ్చినటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా ఇవాళ చర్చించడం జరిగింది. వీటిల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారి దగ్గర జరిగినటువంటి సమీక్షలో కూడా కొన్ని సమస్యలు అక్కడ రావడం, వాటిని పూర్తి స్థాయిలో మీరు చర్చించుకొని రండి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మామూలుగా ఇవాళ జరిగినటువంటి దీనిలో రాష్ట్ర దేవాదాయ శాఖ చట్టం ప్రకారం ఆలయాల్లో వచ్చినటువంటి ఆదాయంలో ఇప్పుడున్నటువంటి విధానంలో 9% రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకి, కమిషనర్ ఎండోమెంట్స్ అకౌంట్కి జమ చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి పరసారత్నంను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరసారత్నం నివాసానికి విచ్చేసి పరామర్శించడం జరిగింది. గత కొద్ది రోజులుగా పరసారత్నం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. అందులో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. అనంతరం మీడియా ముందు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంచిందని విమర్శించారు. ఏపీ అప్పుల్లో ఉన్న కూటమి పాలనలో హామీలను నెరవేరుస్తున్నారని సీఎం చంద్రబాబును కొనియాడారు. రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేరుని నాని నిన్న మాట్లాడుతారు. రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలి. ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? ఏం చేయాలి ఇలాంటి నాయకుల్ని? ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సిన. ఇవాళ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా ఇది క్రిమినల్ కేసులు కట్టాల్సిందే, కట్టి తీరుతాం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఇవాళ మాకు మ్యాండేట్ ఇచ్చి 94% సీట్లు గెలిపిస్తే, ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తే మేము చక్కటి పరిపాలన అందిస్తామంటే ఇవాళ మీరు రెచ్చగొడుతూ మీ నాయకుడు కారులతో తొక్కి కార్ల కింద పడేసి మీ కార్యకర్తల్ని నల్లులు నలిపేసుకోవచ్చు. ఇవాళ మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మాకు ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాకుంది. డెఫినెట్గా
హద్దు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ప్రోత్సహించడానికి మటుకి ఎవరు కూడా సమర్థించొద్దని కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి 29వ డివిజన్ పరిధిలోని కుమ్మరితోపు పరిసర ప్రాంతాలలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని అందజేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్, రేషన్ కార్డు, తల్లికి వందనం వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజల నుండి ఏడాది పాలనకు సంబంధించి విశేష స్పందన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రావడం నాయకులు కార్యకర్తలలో సంతోషాన్ని నింపిందని తెలిపారు. ఒక సంవత్సరము పరిపాలన పూర్తయింది. తొలి అడుగు అనేది పూర్తయింది. తొలి అడుగులోనే మరి కూటమి ప్రభుత్వం ఏదైతే భరోసా ఇచ్చిందో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, అదేవిధంగా మరి ఇదేం కర్మ ద్వారా ప్రజలకి హామీ ఇచ్చామో, స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఏమి హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేసింది. ఇంకా కూడా మళ్ళీ అడుగులో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలని చేయబోతుంది ప్రభుత్వం అని చెప్పడానికి అన్ని హామీలు కూడా నెరవేర్చినారని చెప్పి సంతోషంగా మాకు ఎంతో సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఈరోజు వాటబాట కానీ అదే సురక్ష పాలన ఈరోజు ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నదాన్ని బట్టి ఇన్ఛార్జి గారు ఆదేశం మేరకు ప్రతి డివిజన్లో కూడా ప్రతి 4 డివిజన్లో కూడా తిరుగుతున్నాం. ఏడుకొండలవాడి దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకునేందుకు టీటీడీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను అమలు చేస్తోంది. భక్తులకు చేసే సేవని భగవంతుడి సేవగా టీటీడీ భావిస్తోందా? తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తిగా ఉంటేనే దేవదేవుడు సంతోషిస్తాడని అనుకుంటుందా? శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏడుకొండలవాడి దర్శనం కోసం వచ్చే భక్తుల నుండి అభిప్రాయాలను తెలుసుకునేందుకు టీటీడీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను అమలు చేస్తోంది. ఈ మేరకు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు అందుతున్న సేవల గురించి భక్తుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటుంది. టీటీడీ నుంచి ఇంకా ఎలాంటి సేవలను ఆశిస్తున్నారో ఆరా తీస్తోంది. టీటీడీ అందిస్తున్న వివిధ సేవలపై భక్తుల నుండి టీటీడీ విస్తృత అభిప్రాయ సేకరణ చేపట్టింది. భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడంలో భాగంగా గత కొంతకాలంగా టీటీడీ భక్తుల నుండి విలువైన అభిప్రాయాల్ని వివిధ రకాల్లో తెలుసుకుంటుంది. ఐవీఆర్ఎస్, వాట్సాప్ ద్వారా ఈ సర్వే, శ్రీవారి సేవకుల ద్వారా మాన్యువల్ సర్వేలో టీటీడీ భక్తుల నుండి అభిప్రాయాలు తీసుకుంటోంది. ఎలక్ట్రానిక్ సర్వే విధానం ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్నప్రసాదం, కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూలైన్ల నిర్వహణ, లగేజ్ కౌంటర్లపై మొత్తం 16 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది. ఇక వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం ద్వారా తిరుమల తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే చాలు అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించింది. వాట్సాప్ నెంబర్ 9399399399తో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుండగా భక్తులు తమ పేరు, విభాగం ఎంపిక చేసి అభిప్రాయం చెప్పే అవకాశం ఉంటుంది. అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు ఇలా ఏదైనా ఎంచుకొని ఫీడ్బ్యాక్ ఇచ్చేలా అవకాశం కల్పించింది. మరోవైపు శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ కూడా టీటీడీ చేపట్టింది. తిరుమల తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది. ఈ విధానంలో సేవకులు టీటీడీ రూపొందించిన ప్రశ్నావళితో కూడిన అప్లికేషన్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని భక్తుల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇక త్వరలోనే టీటీడీ మొబైల్ యాప్, టీటీడీ బుకింగ్ పోర్టల్ నుండి కూడా భక్తులు విలువైన సలహాలు, సూచనలు తీసుకొనడానికి అప్లికేషన్ సిద్ధం చేస్తోంది. భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వేల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది. ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి ఆన్లైన్ సేవలను మెరుగుపరిచేందుకు తోడ్పడాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సామాన్య ప్రజలకు ఇంకెన్నాళ్లు ఈ అంధకార ప్రయాణం? రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిమిత్తం విచ్చేసినప్పుడు మాత్రమే వీధి దీపాలు వెలుగుతాయా అంటూ ప్రశ్నించారు.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు స్పందించి తక్షణమే తిరుపతి కరకంబాడి రోడ్డు మార్గంలో వీధి దీపాలు వెలిగేలా చర్యలు చేపట్టాలని తిరుపతి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వం తిరుపతి నగరానికి చేరుకునేందుకు ఎంతో ప్రధానమైన మార్గంగా ఉన్నటువంటి లీలామాల్ దగ్గర నుంచి కరకంబాడి వరకు ఆర్ఎండ్బి చేతిలో ఉన్నటువంటి దీన్ని టీటీడీకి బదలాయించింది. ఆ కారణంగా ఈ మెయింటెనెన్స్ అంతా కూడా టీటీడీ మీద పడి టీటీడీ ఈ మార్గం మధ్యలో వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వీధి దీపాలను అయితే ఏర్పాటు చేశారు, కానీ ఇప్పటి వరకు విద్యుత్తును అందించకపోవడం అన్నది ఈ ప్రభుత్వపు నిర్లక్ష్యము. ఈ కారణంగా ఎన్నో మరణాలు రాత్రిపూట సంభవిస్తున్నాయి. తిరుపతిలో స్థానికులతో పాటుగా భక్తులకు కూడా ఎంతో ఉపయోగంగా ఉండేటటువంటి ఈ మార్గంలో ఈ ప్రమాదాలను నివారించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ వీధి దీపాలను వెలిగించడమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ మొద్దు నిద్రను వదిలించడంలో భాగంగా ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీరికి చీమ కుట్టినట్టుగా కూడా లేకుండా ఇదే నిర్లక్ష్యంతో ముందుకు పోతే పెద్ద ఉద్యమాన్ని నిర్మించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తాం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 7 నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. నిత్య కైంకర్యాల్లో గాని బ్రహ్మోత్సవాల్లో గాని అర్చక పరిచారకుల వల్ల, అధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2:40 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు వంటి 18 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఆలయ అర్చకులు సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాలరాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పెరుమాళ్లపల్లి విశ్రాంత ఉద్యోగుల నేతృత్వంలో స్విమ్స్ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించింది. తిరుపతి జిల్లా పెరుమాళ్లపల్లిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి స్విమ్స్ ఉపసంచాలకులు ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెరుమాళ్లపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను చేశారు. తదుపరి విశ్రాంత ఉద్యోగులు ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరుమాళ్లపల్లిలోని స్థానికులు ఈ మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. ఈ పెరుమాళ్లపల్లిలో విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం వారు తలపెట్టినటువంటి ఈ మెగా క్యాంపుకి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరఫున, పద్మావతి మెడికల్ కాలేజ్ తరఫున పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పింక్ బస్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్, అంటే స్త్రీల రొమ్ము క్యాన్సర్కి కానీ, గర్భాశయ క్యాన్సర్కి కానీ, నోట్లో వచ్చేటువంటి క్యాన్సర్లకు కానీ స్క్రీనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. స్విమ్స్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పెరుమాళ్లపల్లిలో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును స్విమ్స్ ఉపసంచాలకులు ఆర్వి కుమార్ ప్రారంభించారు. స్విమ్స్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మెగా వైద్య శిబిరం వద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును స్విమ్స్ ఉపసంచాలకులు ఆర్వి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్క్రీనింగ్ బస్సు ద్వారా 600 మెగా క్యాంపులను ఏర్పాటు చేసి దాదాపుగా 3000 మంది క్యాన్సర్ రోగులను గుర్తించడం జరిగిందన్నారు. వీరికి స్విమ్స్లోని క్యాన్సర్ విభాగంలో ప్రత్యేక వైద్య సేవలను అందించామని తెలిపారు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులను స్థానికులు ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకొని తగు వైద్య సేవలను పొందవచ్చునని తెలిపారు. పెరుమాళ్లపల్లిలో ఈ పింక్ బస్తో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించడమే కాకుండా ఈ మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఇది ఏర్పాటు చేసినటువంటి పెరుమాళ్లపల్లి విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఇప్పటికీ ఇలాంటి పింక్ బస్తో దాదాపు 600 క్యాంపులు నిర్వహించడం జరిగింది.
దాదాపు 30,000 మంది స్క్రీనింగ్ చేయడం జరిగింది. 3,000 మంది దాకా క్యాన్సర్ బాధితులను గుర్తించి వారికి స్విమ్స్లో వైద్యం చేయడం జరిగింది. ప్రపంచ పోలీసు క్రీడల్లో బంగారు, కాంస్య పథకాలు సాధించిన విజిఓలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయంలో అభినందించారు. అమెరికాలో జరిగిన ప్రపంచ పోలీసు క్రీడల్లో బంగారు, కాంస్య పథకాలు సాధించిన టీటీడీ విజిఓలు సురేంద్ర, రామ్ కుమార్లను టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయం నందు ప్రత్యేకంగా అభినందించారు. అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్ 2025 పోటీల్లో టీటీడీ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగానికి చెందిన సురేంద్ర, రామ్ కుమార్లు అరుదైన క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తూ అద్భుత విజయాలు సాధించి జాతీయ మువ్వెన్నెల పథకాన్ని రెపరెపలాడించారు. 45 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీల్లో టీటీడీ విజిఓ సురేంద్ర స్వర్ణ పథకాన్ని సాధించగా 55 సంవత్సరాలు పైబడిన విభాగంలో రామ్ కుమార్ కాంస్య పథకాన్ని సాధించారు. వీరిని టీటీడీ చైర్మన్ తన క్యాంపు కార్యాలయంలో వారు సాధించిన పథకాలతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రతిష్ట మరింత పెంచేలా విజయం సాధించిన ఇరువురిని చైర్మన్ అభినందించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్, సంగీత గాయకుడు గజల్ శ్రీనివాస్, మంత్రి కొల్లు రవీంద్ర, నటుడు అశోక్ కుమార్, హీరో సంతోష్ శోభన్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనం అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పడం జరిగింది, ఏదైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాల యొక్క ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభం కావాలి. ఆ విధంగానే ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాం. మెరుగైనటువంటి స్వామివారి సేవలు, సామాన్య భక్తులకు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దైవ దర్శనం, ప్రసాదాలు, ఇక్కడ తిరుమలకు వచ్చినటువంటి వాళ్ళకి ప్రశాంతమైనటువంటి వాళ్ళకి మనస్సు ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం. ఇక్కడే కాదు, అనేక ఆలయాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. దాదాపు 161 ఆలయాలు ఉన్నాయి, ప్రధానమైన ఆలయాలు. ఈ 161 ఆలయాల్లో కూడా ప్రసాదాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం. దర్శనాల యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఓంకారనాదం, మంత్రోచ్చారణతో ఉండాలే తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయాల్లో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు, ఆదేశాలని తప్పకుండా ఇవాళ పాటిస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో చేయాలన్న యజ్ఞంలో భాగంగా ఈరోజు సంస్కృతం, తెలుగులో నేను పాడినటువంటి భగవద్గీతని ఈరోజు సాయంత్రం కచ్చపి కళాక్షేత్రంలో శ్రీవారికి ఇది అంకితం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి కృష్ణమోహన్ గారిని, అలాగే టీటీడీ బోర్డు సభ్యులందరినీ కూడా పిలిచాం. అతి త్వరలో శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో విడుదల చేయడానికి పూర్తి సన్నాహాలు చేస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నందు 20వ ఫార్మేషన్ డేను టీటీడీ ఘనంగా నిర్వహించింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో 20వ ఫార్మేషన్ డే సందర్భంగా శ్రీ సుదర్శన పరమాత్మకి యాగంను నిర్వహించారు. ఈ యాగంలో వేద విశ్వవిద్యాలయ పండితులు, విద్యార్థులు పాల్గొని ఘనంగా యాగమును నిర్వహించారు. ప్రథమంగా యాగశాల యందు నిర్వహించిన ఈ యాగంలో యాగ ద్రవ్యాలతో పాటు పంచామృతాలను యాగంలో సమర్పించి దేదీప్యమానంగా ఈ యాగంను పూర్తి చేశారు. తదుపరి తీర్థ ప్రసాదాలను యాగంలో పాల్గొన్న భక్తులకు అందించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. తూకివాకం పంచాయతీ ఎస్ఎన్పురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన అభివృద్ధి పనుల గురించి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వారికి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంచాయతీని పట్టించుకోలేదని అన్నారు. పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ రోడ్సు, అండర్ గ్రౌండ్ సిస్టము, ప్లాంటేషన్ ఇవన్నీ తుడా నుంచి తీసుకొని ఇక్కడ అన్నీ కూడా డెవలప్మెంట్
చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. అట్లనే ఇక్కడ తిరిగినప్పుడు నాకు ఎక్కువగా తల్లులు చెప్పేది పెన్షను ఇంకా హౌసింగ్ అని అడుగుతున్నారు. మిగతా అన్నీ తల్లి వందనం పడుతుంది, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. దాని తర్వాత పెన్షన్లు వచ్చే రోజు పెన్షన్ ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. కంటిన్యూస్ ఫస్ట్ మంత్లో ఫస్ట్ డే, అది సండే అయితే నెక్స్ట్ ముందు సాటర్డే ఇచ్చేస్తాం. ఆ రకంగా బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నాను. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే హౌసింగ్ ఇక్కడ కావాలి. చాలామంది ఏంటంటే ఒక తండ్రి ఉంటాడు, 2 పిల్లలు పుట్టారు, పెద్దలు అయిపోయింది, వాళ్ళకు కూడా ఇల్లు కావాలి. సో ఇవన్నీ కూడా మేము ఆలోచించి నేను ఎంఆర్ఓ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. నిన్న కూడా తిరిగాను. ఎంఆర్ఓ గారు చెప్పింది ఒకటి, ఆదేశాలు ఇచ్చింది ఒకటి. టీటీడీ మహతి కళాక్షేత్రంలో కుమారి విష్ణుహాసిని పోకల భరతనాట్య అరంగేట్ర కార్యక్రమానికి సినీ క్లాసికల్ డాన్సర్ మంజు భార్గవి, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ తదితరులు హాజరు కాగా ఘనంగా నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా భరతనాట్యంలో శిక్షణ పొంది ప్రతిభ చాటుతున్న విష్ణుహాసిని టాలెంట్ పట్ల సభికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అరంగేట్ర కార్యక్రమంలో టీటీడీ మాజీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, టీటీడీ సంగీత కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రభావతి, టీటీడీ శ్రీ పద్మావతి మహిళా కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ ద్వారంపూడి లక్ష్మి, విష్ణువాసిని తల్లిదండ్రులు పోకల వేణుగోపాల్, డాక్టర్ శైలజతో పాటు కార్యక్రమం నిర్వాహకులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆమె ఇంత చిన్న వయసులో ఈ నాట్యం అంత అద్భుతంగా నేర్చుకొని ప్రదర్శించడం అనేది మా పోకల వంశీయులకు అందరికి కూడా గర్వకారణం. ఆమె మా పోకల వంశంలో ఒక మణిహారం లాంటిది అని నేను చెప్పక తప్పదు. ఈరోజు మా వేణు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ ఆమెను ప్రోత్సహించి, అంత సులువైన విషయం కాదు, వాళ్ళు మరీ ప్రోత్సహించి ఈ నాట్యం నేర్పించడంలో వాళ్ళ కోఆపరేషన్ చాలా గొప్పది. ఆమెకు భగవంతుడు ఆయురోగ్యాలు ఇస్తూ ఆమె మరింత ఉన్నత స్థితికి వెళ్ళి ప్రపంచంలో, ఎందుకంటే వాళ్ళు అన్ని దేశాల్లో ఇస్తున్నది ఆమె. విద్యాభ్యాసం నుండి పిల్లలు నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని బాధ్యతగా సమాజంలో మెలిగేలా లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థలు కృషి చేస్తుందని జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి యశోదానగర్ లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థలో అపెక్స్ బాడీ నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్, అలిపిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ కిషోర్, పాఠశాల కరస్పాండెంట్ రమాదేవి, హెడ్ మాస్టర్ పద్మశ్రీ తదితరులు విచ్చేసి విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. 40 సంవత్సరాలకు పైగా తమ పాఠశాలను ఆదరిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞత, అభినందనలు తెలిపారు. లిటిల్ ఏంజల్స్ హైస్కూల్లో చదివిన పిల్లలు సాఫ్ట్వేర్ రంగం, రాజకీయం, దేశంలోని పలు ఉన్నత రంగాలలో స్థిరపడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో ఉన్నత పౌరులుగా మెలగాలని పిలుపునిచ్చారు. చదువుకునే సమయంలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని, ఆ దిశగా తల్లిదండ్రులు విద్యార్థులకు తోడ్పాటు అందించాలని తెలిపారు. పిల్లలందరూ క్రమశిక్షణ, నిబద్ధతతో విద్యను అభ్యసిస్తే సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అంతకుముందు కరస్పాండెంట్ రమాదేవి, సిఐ రామ్ కిషోర్, డిటిఓ మురళీమోహన్ ఫ్లాగ్ హాస్టింగ్ చేసి జెండా వందనం చేశారు. ప్రజాస్వామ్యం వికసించాలంటే విద్యార్థి దశ నుండి అవగాహన సమాజం పట్ల కలిగి ఉండాలని తెలిపారు. పరిణామాలు మారటానికి కారణం ఎవరు అంటే ఎవరో కాదు, ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరంలే. ఆ ప్రభుత్వాన్ని నడిపించడానికి బాధ్యత తీసుకున్న ప్రజలు, మనదే బాధ్యత. ఎందుకంటే డెమోక్రసీలో నాయకులను ఎన్నుకున్నారంటే ఇవాళ ఓట్లను కొనుగోలు చేయడానికి సహకరిస్తున్నాం మనం, సిటిజన్స్. అర్థమైందా? సిటిజన్స్ అంటే ఎవరు? మనమే, మీరు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. మనకు కావాలా చాలా డిసిప్లిన్. ఎందుకంటే ఈరోజు మీరందరూ కూడా చూశాను నేను, చాలా ఎక్సలెంట్, అంటే ఒక అసెంబ్లీ కానీ, ఒక గ్రూప్, డిసిప్లిన్ గ్రూప్ కానీ ఏవైనా కూడా ఆర్గనైజ్ చేయాలంటే ఇంత చక్కటి ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది అంటే నిజంగా కూడా మేడం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మేడం. చిన్నతనంలోనే అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చదువు మీద. కరెక్ట్గా 5th క్లాస్ 6th క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న చనిపోతాడు. హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళ అమ్మ చదివిస్తుంది. ఇంటర్ వచ్చేటప్పటికి అతనికి ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే వాళ్ళని గుర్తించి వాళ్ళ ఊళ్ళో ఒక డాక్టరు అతనికి చేయూతనిస్తాడు. తర్వాత ఇంజనీర్ అయిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్, టీచర్స్ యొక్క
ఆర్థిక సహాయంతో బాగా చదువుకున్న తర్వాత ఆ అబ్బాయికి ఏమనిపిస్తుంది అంటే, నాలాగా చాలామంది ఉంటారు, నేను కూడా ఆ పొజిషన్లో ఉంటే, అంటే వాళ్ళకి సర్వీస్ చేయగలిగే పొజిషన్లో ఉంటే కరెక్ట్గా నాలాంటి తల్లిదండ్రులు లేని విద్యార్థులకు కూడా నేను చేయూతనివ్వచ్చు కదా అని ఐఏఎస్ పాస్ అవుతాడు. ఆ అబ్బాయి పేరు వరుణ్ కుమార్. మీరు నెట్లో సెర్చ్ చేయొచ్చు. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. మనకైతే అలాంటి కష్టాలు లేవు. మన తల్లిదండ్రులు మన కోసం చాలా కష్టపడుతున్నారు. We produced so many IAS officers, IPS officers, IFS, whatnot. All professionals raised from Little Angels. We are very proud of our worthful products. Those who are rendering their service not only in our country but also throughout the globe. That is a very proud. మహాజపానుష్టన్ లక్ష్మీ కుబేరుడు యజ్ఞం చేయడం వలన సంతాన ప్రాప్తి, ఆర్థిక సమృద్ధి, సంపద, శ్రేయస్సు లభిస్తాయని జగద్గురు శాంతి గిరిజీ మహారాజు శిష్యులు రామానంద్ మహారాజ్ తెలిపారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సి రామాపురం దగ్గర ఉన్న శ్రీ బ్రహ్మ ఋషి ఆశ్రమం గురూజీ ఆశ్రమ ఆవరణలో ఈ నెల 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు 8 రోజుల పాటు మహారాష్ట్రకు చెందిన జగద్గురు స్వామి శాంతి గిరిజీ మహారాజ ఆధ్వర్యంలో లక్ష్మీ కుబేర యజ్ఞం 108 కుండీలలో హోమం జరుగుతాయని స్వామి శిష్యులు రామ్నాథ్ మహారాజ్ తెలిపారు. శనివారం ఆశ్రమంలో లక్ష్మీ కుబేర యజ్ఞం ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ ధ్యానం చేయడం వల్ల దంపతులకు పిల్లలు పుడతారని, ఆర్థిక సమృద్ధి, సంపద, శ్రేయస్సు లభిస్తాయని అన్నారు. ఈ యజ్ఞం లక్ష్మీదేవి కుబేరుడి ఆశీస్సులను పొందేందుకు చేస్తారని, ఇది ధనలాభం, ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని అన్నారు. ఈ 15th జూలై నుంచి 22nd జూలైలో అవుతుంది. ఈ దేవుని కార్యక్రమం వల్ల మీరందరూ పార్టిసిపేట్ చేస్తే మీకు కూడా ఇదంతా లాభం అవుతుంది. సత్సంగ్, ప్రసాద్, దర్శన్ ఇదంతా లాభం మీకు ఇక్కడ దొరుకుతుంది. మీ ఇక్కడ తిరుపతి నగరంలో ఎందరు కూడా ఉన్నారు, అందరికీ మాది ఇన్విటేషన్ ఉంది. ఈ ప్రోగ్రాంలో వచ్చి మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఫీల్ చేయండి. ఇక్కడ వచ్చి మా గురుగారు జగద్గురు స్వామి శాంతిగిరిజీ మహారాజ్, అతడు బాల బ్రహ్మచారి, అఖండ ఫలహారి, మొత్తం 47 ఇయర్స్ నుంచి ఫలహారం మీదనే ఉంటాడు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిపిఎం సీనియర్ నాయకులు కందారపు మురళికి మాతృవియోగం కలిగింది. కందారపు మురళి తల్లి కందారపు రాజమ్మ 82 సంవత్సరాలు స్విమ్స్ ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతికి తిరుపతి నగరవాసులు పార్టీలకు అతీతంగా హాజరై పార్థివ దేహానికి ఘన నివాళులర్పించారు. వృద్ధాప్య సమస్యలతో పాటు మెదడులో బ్లీడింగ్ ఏర్పడడంతో వారం రోజులుగా స్విమ్స్ ఆసుపత్రిలో ఆమె చికిత్స అందుకుంటూ తుది శ్వాసను విడిచారు. కందారపు రాజమ్మ తన కళ్లను దానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,990 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,140 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,15,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 118 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమెరికాను వణికిస్తున్న ఈగ, వేటాడేందుకు రంగంలోకి హెలికాప్టర్లు. 2027లో జమిలి ఎన్నికల, జగన్ పాదయాత్రలో కన్ఫ్యూజన్. మెరుగైన సేవలే లక్ష్యంగా టీటీడీ సరికొత్త ప్రయత్నం, భక్తుల నుంచి ఫీడ్బ్యాక్. హత్యారోపణలు ఎదుర్కొంటున్న జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోట వినూతను సస్పెండ్ చేసిన హైకమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.